చైనా మహిళతో నడిపిన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన కారణంగా అమెరికా దౌత్యవేత్తపై వేటు పడింది. ఆ మహిళపై గూఢాచార్యం ఆరోపణల నేపథ్యంలో ఇది జరిగింది. ఈ విషయాన్ని యుఎస్ఏ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చైనీయులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడంపై యుఎస్ గతంలోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీన్ని ఉల్లంఘించిన కారణంగా దౌత్యవేత్త తొలగింపు జరిగినట్టు తెలుస్తుంది. పిగోట్ ప్రకటన ప్రకారం విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గూఢాచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మహిళతో దౌత్యవేత్త ప్రేమ వ్యవహారం నడిపి ఆ విషయం దాచిపెట్టారని నిర్ధారణ అయిందన్నారు. అందుకే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రూబియో నాయకత్వంలో తమ దేశ జాతీయ భద్రతను దెబ్బతీసే ఏ ఉద్యోగిని వదిలిపెట్టబోమన్నారు. అయితే ఆ దౌత్యవేత్త పేరును అధికారులు బయట పెట్టకపోవడం గమనార్హం. అమెరికా, చైనా ఒకరి రహస్యాలు మరొకరికి చేరకుండా అప్రమత్తత పాటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రభుత్వం తరపున చైనాలో పనిచేస్తున్న సిబ్బందికి అమెరికా గతంలోనే కీలక హెచ్చరికలు చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ కలిగిన కాంట్రాక్టర్లు చైనీయులతో శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.